నిర్లక్ష్యంగా ఉండడం సిగ్గు, నిర్లక్ష్యంగా ఉండడం సిగ్గు. చేయాలి, చేయాలి. కులయుక్త వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈరోజు బలగా రమణమ్మ అనే ఆవిడ్ని మాల వెంక అప్పలరాజు ఒక నేవల్ డాక్టర్ ఉద్యోగి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని నమ్మించి మీకు అందరికీ ప్లాట్లు ఇస్తామని చెప్పి ఆవిడ దగ్గర దాదాపు 42 లక్షల రూపాయలు, ఆవిడ దగ్గర ఆవిడ కుటుంబ సభ్యుల దగ్గర 42 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఆవిడ వంట పని చేసుకొని జీవిస్తుంది. అప్పు చేసి మరి ఆ డబ్బులు కట్టడం జరిగింది. దీని మీద పోలీసులు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఆవిడ భర్త చనిపోయిన తర్వాత నేను కట్టిన డబ్బు, మా కుటుంబ సభ్యులు కట్టిన డబ్బులు తిరిగి ఇచ్చేయండి, మాకు ఆ ప్లాట్ అవసరం లేదు, నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఆవిడ బాలప్పలరాజు గారిని వెళ్ళి అడిగితే ఆవిడ ఇంట్లోకి వెళ్ళిందని, ఆవిడ ఒక మాలకులస్థ చెందిందని, నువ్వు మాలకులస్థానికి చెందిందని నువ్వు మా ఇంట్లోకి వస్తావా మాల్లంజాన్ని తిట్టి బయటికి గెంటేయడం జరిగింది. ఇది జరిగి దాదాపు 2 నెలలు అవుతుంది. దీని మీద పోలీస్ కమిషనర్ గారికి 2 సార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. 2 సార్లు ఫిర్యాదు చేసిన 3 టౌన్ పోలీసులు దాని మీద బాగా ఒత్తిడి తీసుకొచ్చారు. మీకు డబ్బులు కావాలా, కేసు కావాలనేసి ఆవిడని కన్ఫ్యూజ్ చేసి ఆవిడ ఏం చెప్పాలో తెలియక ఆవిడ అలాగా ఉండిపోతే కేసు పెట్టలేదు. ఆవిడ ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టలేదు, ఆవిడ డబ్బులు కూడా ఇప్పించలేదు. అంటే పోలీసులు దళితుల పట్ల ఏ రకంగా వ్యవహరించాలో తెలిసి కూడా కావాలని ఆవిడకి అన్యాయం చేశారు. ఆవిడకి కేసు పెట్టాలని చాలాసార్లు చెప్పినప్పుడు కూడా మీకు డబ్బులు ఇప్పించేస్తాం, మీరు అలాగ ఉండండి అని చెప్పేసి ఆవిడ కేసు మీద ఎటువంటి చర్య ఇప్పటి వరకు తీసుకెళ్ళలేదు. అందుకనే ఈరోజు ఆ కుటుంబ సభ్యులు తిరిగి నువ్వు మా మీద కంప్లైంట్ ఇచ్చావు, ఏం చేయలేవు, ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా నా వెంట మొక్క తెంపలేరనేసి ఆవిడకి రచ్చగొట్టి మళ్ళీ కులం పేరుతో తిట్టి ఆవిడ గుండె మీద చేసి తోసేయడం జరిగింది. అది బాలప్పల తమ్ముడు వాసు, అలాగే వాళ్ళని సహకరించిన వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇంత దాడులు జరుగుతున్నప్పుడు కూడా ఈరోజు దళితుల మీద ఈ రకమైన దాడులు జరుగుతున్నా సరే ప్రభుత్వం కానీ ఇక్కడ యంత్రాంగం కానీ పట్టించుకునే సమస్య లేదు. ఎస్సీ ఎస్టీ సెల్ ఉండేది, ఆ సెల్ ఎందుకు తీశారని సందర్భంగా మేము అడుగుతున్నాం. పోలీసులు మేము ఉన్నాం, మీకు న్యాయం చేస్తామని చెప్పి దళితులకు అన్యాయం జరిగితే వాళ్ళని అడ్డం పెట్టుకుని సొమ్ము చేసుకోవడం సరైనది కాదు. ఇప్పటికైనా సరే బలగా రమణమ్మ మీకు ఎవరైతే మా పాలప్పలరాజు అలాగే వాసు ఎవరైతే కులం పేరుతో తిట్టారో వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కుల వ్యతిరేక పోరాట సంఘంగా హెచ్చరిస్తున్నాం. నా పేరు బలగా రమణమ్మ అండి. పాలప్పలరాజు ఏమనేసి నువ్వు ఎన్నాళ్ళు అడ్డుకుంటావు, నీకు ఒక ఇల్లు కొనేసేస్తాను అని చెప్పేసి మోసం చేసి డబ్బులు తీసుకున్నాను. డబ్బులు తీసుకుంటే నేను మా కుటుంబం వాళ్ళందరిని అడిగేసి అతనికి డబ్బులు ఇచ్చాను. డబ్బులు ఇస్తే నేర మోసం ఈరోజు మా ఆయనకి బాగలేదు, ఇంట్లో బాగాలేకపోతే హాస్పిటల్లో తిరిగి నాకు డబ్బులు లేకపోతే అప్పటికి ఏమంటే పాలప్పలరాజుకి అడిగాను. అడిగిన తర్వాత ఫస్ట్ ఏమన్నారంటే నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను, నువ్వు నన్ను నమ్ముతావా లేదా, నువ్వు నన్ను నమ్ము, నీ అందరూ పాస్పోర్ట్ చేస్తావు, నీకు ఒక ఫ్లాట్ కొనిసేస్తానని చెప్పేసి అయిన తర్వాత సరే నమ్మకమైనాడు కదా గవర్నమెంట్ జాబ్ చేస్తాను అని చెప్పేసి అన్నాడు. అయిన తర్వాత సరే ఫ్లాట్ కొనుక్కుందామని చెప్పేసి అడిగా. మా కుటుంబం అందరూ ఇచ్చేటప్పుడు వాళ్ళు మా అక్కలు అబ్బాయిలు అందరూ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత డబ్బులు అందరికి ఇచ్చిన తర్వాత మళ్ళీ లోపు మా ఆయన గారికి బాగాలేకపోతే నేను హాస్పిటల్లో ఉంటే నాకు డబ్బులు ఇచ్చే బాబు, మా ఆయనకి బాగాలేదు, నాకు డబ్బులు లేకపోతే ఏమవుతుందంటే అతనేమి నువ్వు డబ్బులు ఎవరికి ఇచ్చావు, ఏం చేసావు, ఏం పీక్కుంటావు పీకు అని అన్నాడు. సర్లే నేనేం పీకుతాను, పీక్ చూపిస్తాను, ఆగు మీ ఇంటికి వస్తానని చెప్పేసి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్తే అతను అన్నాడు అది కుటుంబం మొత్తం అన్నాడు ఆ పాలప్పలరాజు అందరూ మాల్లంజా నువ్వు మా ఇంటికి వస్తావా, నీకు డబ్బులు ఏమన్నా ఏమేమన్నా నువ్వు ఎవరితో చెప్పుకుంటావు చెప్పు అనేసి తిప్పి తోస్తారు, బయటకు తోస్తారు. బయటకు తోసేసిన తర్వాత ఏమనేసి నాకు డబ్బులు వద్దు ఏమొద్దు నాకు కేసు పెట్టండి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు అన్నారు మరి నీకు డబ్బులు సమస్య కాదమ్మనంటే డబ్బులు అడగడానికి వెళ్ళానండి, మరి డబ్బులు ఇవ్వకపోతే నాకు అక్కడ ఒప్పుకోవట్లేదండి, వేరే వాళ్ళ దగ్గర డబ్బులు అడిగితే ఇచ్చాను, వాళ్ళు నన్ను ఒప్పుకోవట్లేదు, నాకు వద్దు, నాకు ఫ్లాట్ వద్దు, నా డబ్బులు నాకు ఇచ్చామని చెప్తున్నాను, ఎవరైనా వేస్తున్నారు, ఎవరైనా ఇచ్చినప్పుడు జరుగుతున్నారని అయితే సరే నీ డబ్బులు కావాలా కేసు కావాలా అన్నారు. నాకు తెలియక నా డబ్బులే కావాలి, కేసు పెట్టండి డబ్బులు పెట్టండి అని అంటే ఈ లోపు ఇంక మరి ఏం పట్టించుకోవాలి.
పట్టించుకోకపోతే ఇంకా చాలా మంది దగ్గర తిరిగి ఇంకా అనేసి వాడు రాని అప్పుడు కేసు పెడతాం అనేసి ఇప్పుడు 5 నెలలు అయిపోయింది. వాడు ఉన్నప్పుడు కూడా కేసు పెట్టేయండి అని అన్నాను. తర్వాత ఓ 10 రోజుల తర్వాత కేసు పెట్టేయండి నాకు డబ్బులు అవుతాయి ఏమవుతుంది ముందు ఆ నర్స్ చేసాను అన్నాడు. 3 రోజులు పోలీస్ స్టేషన్ అయ్యాక కూడా ఒప్పుకున్నాడు పోలీస్ స్టేషన్లో. నేను కేసు తీసుకుంటావా వెనక్కి ఈ డబ్బులు నీకు ఇచ్చేస్తాననేసి అంటే సరే నాకు డబ్బులు కదా కావాలని కేసు చేస్తాం అనుకుని నేను ఒప్పుకుంటే ఒప్పుకుంటానని చెప్పినాడు. ఇంటికి వెళ్ళాడు మారిపోయాడు. మరుసటి రోజు నువ్వేం పీక్కుంటావు పీక్కు, నువ్వు కేసే పెట్టుకుంటావో ఏమో చేసుకుంటావో చేసుకో, నీ డబ్బులు ఏమన్నా ఏమి ఇవ్వను కేసు పెట్టుకోవాలి. అప్పుడు నేను ఎస్సీకి చెప్పాను కేసు పెట్టియండి వాడి మీద అంటే వాడు లేట్ కదా వాడు వచ్చిన తర్వాత కేసు పెడతాం. ఇప్పుడు కేసు పెట్టలేదు ఏమీ పెట్టలేదు. కలిసాము ఆ సార్ పెద్ద సార్ని కలిసాము. ఆ సార్ కూడా అడుగుతున్నారు అతన్ని తీసుకొచ్చి వర్క్ చేయండి అని అన్నారు. కానీ వర్క్ చేయలేదు. నాకు కేసు ఆడి మీద ఫైల్ చేయాలి. లాకెట్లో చేస్తున్నాను. ఎంత ఇచ్చారు మీ డబ్బులు? మేము మొత్తం మా కుటుంబం అందరం కలిపి 42 లక్షలు ఇచ్చాము. వాడు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావు వచ్చి తీసుకున్నాడు. ఫ్లాట్లు ఇస్తున్నాము నీకు ఎందుకని చెప్పి నిండు నమ్మకమైన మనిషి కదా అనేసి చెప్పేసి మీరు ఆయనకి డబ్బులు ఇచ్చినట్టు ఉన్నాయా? ఏమీ లేవు. కాకపోతే వాయిస్ దగ్గర ఒకటే ఉంది. ఇస్తామని చెప్పేసి నీకు ఎందుకు నీ జాబ్ కదా నీ సంతకాల్లో లేవు ఏమీ లేవు నీకు ఎందుకు నేను వచ్చి పెడతాను పండగకి నీకోసమే వస్తాను సగం అమౌంట్ ఇప్పుడు ఇస్తాను సగం అమౌంట్ పండుగ రామనగర్లోనే 3 కోట్ల బిల్డింగ్ వాడి మరి బిల్డింగ్ ఉంది కదా నేను జాబ్ చేస్తున్నాను నీకు ఎందుకు నా మీద నమ్మకం పెట్టుకో నేను ఇవ్వకపోతే అప్పుడు మాట్లాడు నీకు అవన్నీ వచ్చాక నేను ఇస్తానని చెప్పాడు. ఇస్తానని చెప్పి ఆధార్ కార్డు పాన్ కార్డులు అన్నీ ఇస్తాను నీ సంతకం పెడతాన టైంలో ఉదయం ఎక్కడికి వెళ్ళిపోయాడు. Don't forget to like, subscribe and share the videos.